హలో ఆల్, ఈ వీడియోలో ఆరీ వర్క్ చేసుకున్న బ్రైడల్ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో చూపించిపోతున్నాను. ఈ విధంగా వర్క్ చేసుకుని ఉన్న బ్లౌజ్ ఫస్ట్ లైనింగ్ తీసుకుంటున్నాను. లైనింగ్ని ఈ విధంగా పెట్టి ఆ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పెట్టి ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ షోల్డర్ ఎంత ఉంది అని మార్క్ చేస్తున్నాను. మనకి నెక్ అవసరం లేదు, నెక్ ఆల్రెడీ ఆ బ్లౌజ్లోని ఇది వర్క్ చేసి ఉంటుంది కాబట్టి నడుము ఎంత సైజు ఉంది, నెక్స్ట్ ఆమ్ హోల్ ఎక్కడ వరకు ఉంది అనేసి తీసుకుని దానికి కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా అదే మెజర్మెంట్ కట్ చేసుకోకూడదు, కొంచెం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే వర్క్ బ్లౌజ్లో ఆల్రెడీ కరెక్ట్ మెజర్మెంట్స్తో ఉంటుంది. మనం పెట్టేటప్పుడు కుట్టేటప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్స్ వస్తుంది, అందుకోసం కొంచెం ఎక్స్ట్రాగా ఈ విధంగా చూసారు కదా, అంతా కొంచెం ఎక్స్ట్రాగా తీసుకున్నాను. హిప్ సైజ్ కానీ, ఆమ్ హోల్ కానీ, నెక్స్ట్ షోల్డర్ కూడా కొంచెం ఎక్స్ట్రాగా తీసుకున్నాను. అది ఎందుకు తీసుకున్నాను అనేది మీరు కట్ చేసేటప్పుడు చూస్తే అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ ఈ విధంగా కరెక్ట్గా ఆమ్ హోల్, నెక్స్ట్ నడుం దగ్గర తీసుకుని నెక్స్ట్ షోల్డర్ మటుకు తీసుకున్నాను. నెక్ తీసుకోవట్లేదు, ఎందుకంటే ఆ బ్లౌజ్లోనే నెక్ ఆల్రెడీ వర్క్ చేసి ఉంది. మనం ఆ విధంగానే ముందుగా కట్ చేయకుండా మనం ఒకసారి కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్కి తీసేసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్స్ తీసుకుందాము. ఈ హ్యాండ్స్కి ఎంత ఆమ్ హోల్ లెంత్ ఎంత ఉంది అనేసి చూసుకుంటున్నాను. ఇక్కడ 9 ఉంది, 9 అంటే 18 ఉండాలి వెడల్పు. నెక్స్ట్ హైట్ ఎంత ఉంది, ఆ వర్క్ చేసిన బ్లౌజ్లో షార్ట్కి వర్క్ చేశారు, అది ఎంత షార్ట్కి ఉంది అని చూసుకుంటే 6.5 ఉంది. కరెక్ట్గా ఆ 6.5కి కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెడుతున్నాను. ఈ విధంగా పెట్టి మార్క్ చేస్తున్నాను. ఒక 3 ఇంచెస్ కిందకి అక్కడ మార్క్ చేసుకుని దానికి జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ కనుక లెంత్ వెడల్పు సరిపోకపోతే ఎక్స్ట్రా కొంచెం పీస్ యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇది కరెక్ట్గా సరిపోతుంది, అందుకు ఈ విధంగా పెట్టేసి కట్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ కూడా ఇంకో వీడియో చేస్తాను. ఈ వీడియోలో కటింగ్ మటుకే పెడుతున్నాను. మీకు కనుక ఈ వీడియో ఆరీ వర్క్ ఎలా చేయాలి అనుకుంటే ఆల్రెడీ వర్క్ చేసిన బ్లౌజ్ ఉంది చూడండి, ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను ఆ వర్క్ కోసం. నెక్స్ట్ ఫ్రంట్ చూద్దాము. ఫ్రంట్ హైట్ ఎంత ఉంది అంటే 12 ఉంది, అంటే ఆ బెల్ట్కి పైన 12 ఉంది. ఇది క్రాస్ కట్ బ్లౌజు, అందుకు క్రాస్గా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఆ 12కి మార్క్ చేస్తున్నాను. దీనికి షోల్డరు, నెక్స్ట్ ఆమ్ హోలు సేమ్ అదే మార్క్ చేస్తున్నాను. అక్కడ షోల్డర్కి 2 ఇంచెస్ వరకే ఇది వర్క్ చేసింది, అందుకు కరెక్ట్గా 2 ఇంచెస్కి తీసుకున్నాను. డీప్ 6 ఇంచెస్కి మార్క్ చేసింది ఫ్రంట్ బ్లౌజ్కి, అందుకు కరెక్ట్గా 6 ఇంచెస్కి తీసుకున్నాను. ఆమ్ హోల్ మనకి ఫ్రంట్కి వచ్చేసరికి కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం అలా చేస్తేనే ఇక్కడ చేతుల దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది. సో ఇక్కడ నేను ఫ్రంట్కి అక్కడ ఇటు సైడు 2 ఇంచెస్, అటు సైడు 2 ఇంచెస్ తీసుకుని కరెక్ట్గా క్రాస్గా కరెక్ట్గా ఆ మిడిల్కి వచ్చేలాగా చూసుకుని అక్కడి నుంచి ఇక్కడ జాయిన్ చేసుకుంటున్నాను ఆ 2 ఇంచెస్ది. ఈ డాట్స్ ఎలా తీసుకున్నాను అనేసి నేను స్టిచ్చింగ్ వీడియోలో పెడుతున్నాను చూడండి.
ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుని కట్ చేసేస్తున్నాను. కట్ చేసేటప్పుడు కరెక్ట్గా కట్ చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ బ్లౌజ్ కూడా వర్క్ చేసింది, అందుకు కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. అంటే మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా ఆ వర్క్ మీద పడకూడదు, అందుకోసం కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నాను. మామూలు బ్లౌజ్కి అయితే కరెక్ట్గా ఓకే అదే కొలతలు తీసుకుంటాము. ఇలా ఆరీ వర్క్ చేసిన బ్లౌజ్కి అయితే కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుని మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్ కూడా కట్ చేయట్లేదు. నెక్స్ట్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఆ లైనింగ్ పెట్టేసేసి అక్కడ ఒరిజినల్ బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ని కట్ చేసుకుందాము. ఫస్ట్ హ్యాండ్స్ పెడుతున్నాను, హ్యాండ్స్ సేమ్ అలానే పెట్టేసేసి కొంచెం కట్ చేసేస్తున్నాను. ఒక హ్యాండ్ అయిపోయింది, నెక్స్ట్ ఇంకో హ్యాండ్ కూడా అలానే కట్ చేసేసుకుందాము. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఇప్పుడు 2 హ్యాండ్స్ తీసేసుకున్నాం కదండి, నెక్స్ట్ ఆ బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ లోపలికి ఆ ఫ్రంట్ వర్క్ కూడా వచ్చింది, అందుకు నెక్ కరెక్ట్గా అక్కడే కట్ చేసేయకూడదు, ఆ నెక్ చూసుకుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను కరెక్ట్గా, అది కొంచెం చూడండి అక్కడ కట్ చేయకూడదు అని చెప్తున్నాను. నెక్స్ట్ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఆ నెక్ ఆల్రెడీ వర్క్ చేసింది కట్ అవ్వకుండా ఉండటానికోసం ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోవటం వలన ఇదే యూజ్ అండి. మనం లైనింగ్ కొంచెం ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, దానివల్ల ఆ నెక్ వచ్చి ఫ్రంట్ ఇక్కడ వచ్చింది కాబట్టి కొంచెం అలా జాగ్రత్తగా తీసేసి కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ కట్ చేస్తున్నాను, అది పడలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ అది కరెక్ట్గా కట్ చేయకూడదు, అది కొంచెం ఎక్స్ట్రాగా ఉండేలాగా పెట్టి తీసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా తీసేసి అప్పుడు ఇది పెట్టేసి కట్ చేస్తున్నాను. ఈ బ్రైడల్ బ్లౌజ్ ఎలా చేయాలి అని వీడియో పెట్టాను, అది సింపుల్ వర్క్తోనే చేశాను, అది కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది. సింపుల్గా జరీ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ పెట్టే చేశాను. మీకు కనుక ఆ వీడియో కావాలి అనుకుంటే ఆల్రెడీ నేను పెట్టిన వీడియోస్లో ఉంది, చూడండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్. ఇది ఫ్రంట్కి వర్క్ వచ్చింది కాబట్టి ఇది రైట్ సైడ్ పార్ట్. ఈ విధంగా పెట్టేసుకొని జాగ్రత్తగా కట్ చేస్తున్నాను. నాకు మొత్తం ఒక 100 రూపీస్ కూడా అవ్వలేదండి ఆ వర్క్ బ్లౌజ్, ఆరీ వర్క్ బ్లౌజ్, లో బడ్జెట్ ఆరీ వర్క్ బ్లౌజ్ చేయటానికి కోసం. పూసలు యూజ్ చేశాను, పూసలు కూడా ఎక్కువ పట్టలేదు, హ్యాండ్స్కి మటుకు పూసలు వేశాను, బీడ్స్. నెక్స్ట్ నేను పట్టీ కూడా చూపిస్తున్నాను. పట్టీ ఈ విధంగా
4 తీసుకున్నాను. 4 ఏమో లైనింగ్ తీసుకున్నాను, 2 ఏమో ఈ గ్రీన్ క్లాత్వి తీసుకున్నాను. ఎంత ఉంది అని చూసుకుంటున్నాను. ఆ బ్లౌజ్లో ఇటుపక్క 2.5 ఉంది, అటుపక్క 2.5 ఉంది, మిడిల్లో 2 ఉంది. ఆ విధంగానే ఇక్కడ తీసుకుని నేను మార్క్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. కుట్టేటప్పుడు చూపిస్తాను ఎలాగా కుట్టాను అనేసి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.